చాలా వరకు సక్సెస్ అయింది. డ్రోన్స్ ద్వారా కొట్టినటువంటి దెబ్బతో వాళ్ళ సైనికాధికారులు చచ్చిపోయారు. అణు శాస్త్రవేత్తలు చచ్చిపోయారు. పెను విధ్వంసం జరిగింది. వాళ్ళ ఎయిర్ బేస్‌లు పోయినాయి ఇరాన్‌వి. కానీ ఇరాను రిటాలియేషన్ అటాక్ చేసినప్పుడు అందులో 10% సక్సెస్ అవ్వడం ఒక ఎత్తైతే, ఇజ్రాయెల్‌కి సంబంధించి మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆహ్, తను టార్గెట్ చేసిన వాళ్ళలో కొమైనీ కూడా ఉన్నాడు. కొమైనీ ఇంటి దగ్గర కూడా దాడి జరిగింది. కొమైనీ ఇంటి మీద కూడా బాంబింగ్ చేశారు. అందుకనినే వాళ్ళు కూడా సేమ్ రిటాలియేషన్ చేస్తారని నెతన్యాహు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ కొమైనీ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. బంకర్ల నుంచి వీళ్ళ ఆదేశాలు ఉంటున్నాయి. ఇప్పుడు తాజాగా చూస్తే కొమైనీకి సంబంధించి టెహ్రాన్ పాశ్చర్ దగ్గర నైబర్హుడ్కి సంబంధించినటువంటి అంశాలు ఇరానియన్ సుప్రీం లీడర్ కొమైనీ, ప్రెసిడెంట్ మసూద్ పుజికియాన్ వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి అంశాలు హైలైట్ చేస్తూ స్థానిక సైనికులు అసలు నిజాలు చెప్తున్నారు.